ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అనే నానుడి మనం ఎరిగిన వారం. అంటే అబద్ధానికి ఉన్నంత బలం నిజానికి లేదా? సత్యం ఎప్పుడు బలహీనమైనదేనా అనే ప్రశ్న వేస్తే వీటికి సమాధానం ఒకటే: ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, నిజం దాచిపెట్టినా దాగదు అనే సమాధానం వస్తుంది. సాతాను బంధకములో బంధింపబడి ఉన్నప్పటికీ, పాపమనే ఊబిలో కూరుకుపోతూ ఉన్నప్పటికీ, మనిషి తనను తాను గొప్ప ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నాడని చెప్పుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చీకటిలోనే ఉండి ఆ చీకటిని వెలుగుగా ఊహించుకునే వ్యక్తుల ఆధ్యాత్మిక జీవితం ఇలానే ఉంటుంది. యేసుక్రీస్తు ఇక్కడ చెప్పిన మాట ఎంతో ఆలోచించదగినది. సత్యమును మనము గ్రహించాలి అనంటే ఆయన వాక్యము ద్వారానే తప్ప మరొక మార్గము లేదు. ఆయన ఈ లోకాన్ని వెలిగించుటకు వచ్చిన గొప్ప మహానుభావుడు. కావున ఆయన వాక్యమునందు మనం విశ్వాసం ఉంచితే సత్యమును గ్రహించగలము. సత్యమును గ్రహించగల జ్ఞానాన్ని పొందగలం. ఆ జ్ఞానమే మనలను సాతాను బంధకముల నుంచి విడిపించి స్వతంత్రముగా ఉండుట ఏమిటో మనకు నేర్పిస్తుంది.